హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన పీఎక్స్ నెట్వర్క్లో అయితే కొన్ని కమ్యూనిటీ అప్డేట్లు, ఇంకా దాంతోపాటు నెక్స్ట్ హాల్వింగ్ సంబంధించి అయితే మనకు ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి కేవైసీ అనేది ఎక్కడి వరకు వచ్చింది, ఇంక దాంతోపాటు స్టెప్స్ ఏమిటి, ఇంక దాంతోపాటు కొత్తగా వచ్చిన కమ్యూనిటీ అప్డేట్లు ఏమిటి, ఇవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మన పిఎక్స్ నెట్వర్క్ పిరమిడ్ ఎక్స్ అండి. పి అంటే పిరమిడ్ ఎక్స్ అనమాట అండి. సో పిఎక్స్ నెట్వర్క్లో అయితే మనకి రీసెంట్గా అండి మన ప్రాజెక్ట్లో 400K అంటేనండి 4 లక్షల మంది వెరిఫైడ్ మైనర్స్ అయితే మన ప్రాజెక్టులో అయితే అఫీషియల్గా రావడం జరిగిందండి. సో ఈ యొక్క యాప్ను అయితే ప్లేస్టోర్లో కానీ దాంతోపాటు అదర్ సోర్స్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళైతే మొత్తం 4 లక్షల మంది అండి. సో ఆ 4 లక్షల మందిలో మనందరం కూడా ఉన్నామండి. మనమైతే చాలా ఎర్లీగానే ఈ ప్రాజెక్టులోకి అయితే రావడం జరిగిందండి. పిఎక్స్ నెట్వర్క్ కమ్యూనిటీ రోజు రోజుకు మరింత బలపడుతుంది. 4 లక్షల వెరిఫైడ్ మైనర్స్ కలిగి ఉన్న భవిష్యత్తు నిర్మిస్తున్నందుకు మేము చాలా గర్విస్తున్నాము. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేదండి స్టార్టింగ్ డేస్లో చాలా నార్మల్గా ఉండేది, కానీ ఆ తర్వాత అండి చాలా మందికి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే అర్థమైంది, చాలా బాగా నచ్చింది. కాబట్టి చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ కూడా మనకైతే ఒక మీడియం రేంజ్ వైరల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు అండి. సో మంచి ప్రాజెక్ట్ ఇదైతే ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. మా తదుపరి మైల్ స్టోన్ వచ్చేసి 5 లక్షల వెరిఫైడ్ మైనర్స్. సో ఇప్పుడైతే 4 లక్షల కమ్యూనిటీనండి. సో త్వరలోనే మనకైతే 5 లక్షల ఒక బెంచ్ మార్క్ అయితే మనం అందుకోబోతున్నాము అని చెబుతున్నారండి. సో అది కేవలం మన వల్ల మాత్రమేనండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌లో కేవైసీ మనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక 3 మెంబర్స్‌ని రిఫర్ చేయాలి. అంటే ముగ్గురిని జాయిన్ చేయాలండి మన యొక్క రిఫరల్ లింక్ ద్వారా అయితే ఈ ప్రాజెక్ట్‌లో కేవైసీ స్టెప్ అనమాట అది. సో దానివల్ల కూడా ఎఫెక్ట్ అయితే అయిందండి. చాలామంది అయితే ఈ ప్రాజెక్ట్‌లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. ప్రతిరోజు పిఎక్స్ నెట్వర్క్ మద్దతునిస్తున్న, చురుకుగా ఉంటూ కమ్యూనిటీలో పాల్గొంటున్న ప్రతి దర్శనికుడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి సహాయపడే పైనీర్లకు సంబంధించి మా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ యొక్క ప్రాజెక్టులో మొదటి నుంచి కూడానండి మన యొక్క నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి మనందరం కూడా మైనింగ్ అయితే ఈ రోజు వరకు కూడా చాలామంది అయితే ఆగకుండా చేస్తున్నారండి. సో కొన్ని మైనింగ్ ప్రాజెక్టులు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అయితే కొంతమంది ఆగిపోతారు, కానీ ఈ మైనింగ్ ప్రాజెక్టులు అంటే చాలామంది అయితే ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేస్తున్నారండి. సో మంచి విషయం ఇదైతే. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ విధంగా 4 లక్షల కమ్యూనిటీ వచ్చేసింది అఫీషియల్గానే. 5 లక్షలకి త్వరలోనే వెళ్ళబోతున్నాము అనేది చెబుతున్నారండి. సో ఈ విధంగా మనకైతే ఒక మంచి కమ్యూనిటీ అప్డేట్ అయితే రీసెంట్గా మనకైతే రావడం జరిగిందండి. సో దానికి సంబంధించి అయితే ఈ పిక్ అయితే మనకు అప్లోడ్ కూడా చేయడం జరిగిందనమాట. సో 4 లక్షల కమ్యూనిటీ అంటే చిన్న విషయం అయితే కాదండి ఒక మైనింగ్ ప్రాజెక్ట్కి. సో త్వరలోనే మనమైతే 5 లక్షలకు వెళ్ళబోతున్నామండి. సో దాంట్లో ఖచ్చితంగా మన యొక్క కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. మనం ఒక్క వ్యక్తిని రిఫర్ చేసినా సరే మన కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్కి అయితే సో మనందరం కూడా త్వరలోనే మరొక మైల్ స్టోన్కి అయితే వెళ్ళబోతున్నాము అని చెబుతున్నారన్నమాట. ఇంకా సెకండ్ది చాలా మెయిన్ అప్డేట్ అండి, మన యొక్క హాల్వింగ్ సంబంధించిన అప్డేట్ అండి. సో పిఎక్స్ మైనెట్ అనేది మనకైతే ఉంటుందన్నమాట. సో ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్కి అయితే టెస్ట్ నెట్ ఉంటుంది, తర్వాత మెయిన్ నెట్ అయితే ఉంటుందండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, అభివృద్ధి చెందుతున్న ప్రతి నెట్వర్క్ పారదర్శకత మరియు దీర్ఘకాలిక స్థిరత్వం చాలా ముఖ్యం. సో అందుకేనండి ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్ కూడా హాల్వింగ్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో మన యొక్క మైనింగ్ అనేది, కాయిన్స్ అనేది ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండవండి. ఎందుకంటే ఇంటర్లింక్ అయినా సరే, బిట్‌కాయిన్ అయినా సరే, పిఎక్స్ నెట్వర్క్ అయినా సరే, ఏదైనా సరేనండి మనకైతే కమ్యూనిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు ఆటోమేటిక్‌గా హాల్వింగ్ అయితే జరుగుతుందనమాట. సో ఆ యొక్క టోకెన్స్‌కి అయితే మంచి వాల్యూ ఉండాలి కాబట్టి హాల్వింగ్ అయితే ఉంటుందండి. కమ్యూనిటీ అనేది అభివృద్ధి చెందుతున్న కొద్దీ మైనింగ్ రేట్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి ఖచ్చితంగా పైనీర్లు అయితే ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోగలరు. అందువల్లే మనకైతే ఇక్కడ హాల్వింగ్ అయితే ఉంటుందని చెబుతున్నారండి. ప్రెజెంట్ అయితే మనం ఫేజ్ 1లో ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 6 ఫేజ్‌లు అయితే ఉంటాయండి. 6 ఫేజ్‌లు అయితే ఉంటాయి. దాంట్లో మనం ఫస్ట్ ఫేజ్‌లో ఉన్నామనమాట. మైనింగ్ రేట్ అనేది అమల్లోనే ఉంది. మరియు భవిష్యత్తు దశలు ప్రారంభమయ్యే ముందు తొలిగా పాల్గొనే వారికి అందుబాటులో ఉన్న అత్యధిక రేటుతో మైనింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వెరిఫైడ్ మానేర్లు ఈ విధంగా ఉంటుందండి. కాబట్టి ఎవరు కూడా మానేయకుండా అయితే మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారు వీళ్ళైతే. ఎందుకంటే త్వరలోనే హాల్వింగ్ అయితే ఉంది కదా! సో అదే చెబుతున్నారండి వీళ్ళైతే. మనకి ఈ ప్రాజెక్ట్‌లో ఎప్పుడు హాల్వింగ్ ఉంటుందో అదైతే మనకైతే ఎగ్జాక్ట్‌గా ఒక ఫోటో రూపంలో చూపిస్తున్నారండి వీళ్ళైతే. సో దాంట్లో కూడా ఏందో తెలుసుకుందాం. ఆ మద్దతు ఇస్తున్న ప్రతి పైనీర్‌కు మా ధన్యవాదాలు తెలుపుతున్నాము అని చెబుతున్నారండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్టింగ్ డేస్‌లో కంటే కూడా ఇప్పుడైతే బాగా స్టేబుల్ అయితే అయింది. కమ్యూనిటీ కూడా బాగా గ్రోత్ అవుతుంది కాబట్టి హాల్వింగ్ కూడా త్వరలోనే ఉంది అనే విషయాలు చెబుతున్నారన్నమాట అండి. సో అందుకోసమే అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి అని ఎన్ని సార్లు చెబుతున్నానండి.
సో చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే మైనింగ్ హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో ప్రెజెంట్ అయితే మన యొక్క కమ్యూనిటీ మొత్తం కూడా 400K అండి. అంటే 4,00,000 కమ్యూనిటీ ఉందన్నమాట. సో ప్రెజెంట్ అండి మనకైతే 0.0102 కాయిన్స్ అయితే వస్తున్నాయండి పర్ అవర్కి అయితే. సో ఆ తర్వాత అండి మనకైతే 5,00,000 కమ్యూనిటీ ఎప్పుడైతే మనం చేరుకుంటామో ఆన్ ద స్పాట్ మనకైతే హాల్వింగ్ అయితే ఉంది ఈ ప్రాజెక్ట్లో. 5,00,000 కమ్యూనిటీ అంటే ఎక్కువ రోజులేం పట్టదండి. కొద్ది రోజుల్లోనే మనకైతే 1,00,000 కమ్యూనిటీ మళ్ళీ ఇంక్రీజ్ అయిద్దనమాట. 4,00,000కి 1,00,000 కలిపితే 5,00,000 కదా! సేమ్ ఎప్పుడు ఆటోమేటిక్‌గా మనకైతే 5,00,000 కమ్యూనిటీ అయినప్పుడైతే మనకు ఆటోమేటిక్‌గా మళ్ళీ హాల్వింగ్ అయితే ఉంటుందని చెబుతున్నారండి. సో మీకు కూడా ఈ క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఒకసారి ఇప్పుడు ఈ యొక్క హాల్వింగ్ టేబుల్ ప్రకారం మనకు రోజుకి ఎన్ని టోకెన్స్ వస్తున్నాయో అని మీకు చెబుతానండి. సో చూసుకోవచ్చు మనకైతే 24 గంటలు కదా! సో ప్రెజెంట్ అండి ఈ యొక్క యాప్‌లో మనం ఇక్కడ చూసినట్లయితే పీఎక్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అండి మనకైతే మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సరిపోద్దండి. దీనికి సంబంధించి అయితే ఈ పేజ్ అయితే ఇచ్చారన్నమాట. చూసుకోవచ్చు మెయిన్ నెట్ మైనింగ్ అని ఈ విధంగా ఇచ్చారండి హాల్వింగ్ ఫేజ్లో అయితే. సో ఈ యొక్క యాప్ని ఇంకా ఎవరైతే ప్లే స్టోర్లో అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నాక ఇంకా బాగా అర్థమైంది అనమాట. సో ఈ పిక్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుందండి. సో ప్రెజెంట్ అండి 0.0102 0.0102 అని చెబుతున్నారు. 0.0102 సో ఇదండి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో అయితే ప్రెజెంట్ అండి ఒక్క రోజుకి మనకైతే 0.24 కాయిన్ అయితే వస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే ప్రతి 4 రోజులకు ఒక్కసారి ఒక కాయిన్ అయితే వస్తుంది. ఈ ప్రాజెక్ట్లో సప్లై చాలా తక్కువ అండి. 8 కోట్లు మాత్రమే. 80 మిలియన్ అండి. అంటే 8 కోట్ల కాయిన్లు మాత్రమేనండి. సో అందుకే మనకి ఇంత తక్కువ వస్తున్నాయి అనమాట. 4 రోజులకి మనకైతే ఒక కాయిన్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఖచ్చితంగా అర్థం అనుకుంటున్నాను ఈ పాయింట్ అయితే. త్వరలో మళ్ళీ మనకి హాల్వింగ్ ఉంటుందని చెప్పాను కదా! సో అప్పుడు మనకి రోజుకి ఎన్ని కాయిన్లు వస్తాయో అదైతే మీకు నేను లైవ్‌లో క్యాలిక్యులేషన్ చూపిస్తాను. 0.0081 అయితే మనకు అప్లై అయిద్దంట. 0.001 0.008 కదా! ఓకే. 0.0081 అండి. సో చూసుకోవచ్చు ఈ విధంగా ఈ హాల్వింగ్ టేబుల్ అయితే మనకు అప్లై అవుతుందన్నమాట కొంతకాలం తర్వాత 5,00,000 కమ్యూనిటీ అయినప్పుడు. అప్పుడు మనకు రోజుకి 0.194 కాయిన్ అయితే వస్తుంది. అంటే అండి 5 రోజులకి ఒక కాయిన్ అయితే మీకు పూర్తిగా వస్తుంది వాలెట్‌లోకి. 5 డేస్‌కి ఒక కాయిన్ అండి. సో ఇప్పుడైతే 4 డేస్‌కి ఒక కాయిన్ వస్తుంది కదా! తర్వాత మనకైతే హాల్వింగ్ తర్వాత 5 రోజులకి ఒక కాయిన్ అయితే మీ వాలెట్‌కి అయితే రావడం జరుగుతుంది. సో అందుకే చెబుతున్నానండి. చాలా చాలా వర్త్ ఉన్న ప్రాజెక్ట్ లాగైతే ఈ ప్రాజెక్ట్ అయితే మారబోతుంది. చాలా చాలా తక్కువ కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి మనకైతే మంచి వాల్యూ అయితే మనందరం కూడా ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చండి. సో అందుకే చెబుతున్నాను ఈ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి ఈ ప్రాజెక్ట్‌లో అయితే ఖచ్చితంగా అందరూ కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్‌లో అయితే ఈ విధంగా మనకైతే రీసెంట్‌గా వచ్చిన అప్డేట్లన్నీ మీకైతే నేను కవర్ చేయడం జరిగిందండి. ఇంకా దాంతో పాటు ఒకసారి అయితే కేవైసీలోకి వెళ్దాం. కేవైసీ వెరిఫికేషన్ అండి మనకైతే మొత్తం 3 స్టెప్‌లు కంప్లీట్ అయినాయి. సో చూసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ అయిపోయింది. ఫోర్త్‌ది వచ్చేసి ఫోన్ వెరిఫికేషన్. ఫిఫ్త్‌ది వచ్చేసి సోషల్ మీడియా వెరిఫికేషన్. ఫైనల్‌ది వచ్చేసి సెల్ఫీ అండ్ ఏఐ ఫేస్ వెరిఫికేషన్ అండి. సో 3 అయిపోయినాయి. ఈ 3 కూడా ఇంకెవరైతే చేసుకోలేదో మన ఛానల్‌లో వీడియోస్ ఉంటాయండి. ఆ వీడియోస్ చూసి ఖచ్చితంగా ఈ 3 చేసుకోండి. మిగతా 3 మనం త్వరలో చేసుకోబోతున్నాం. ఆ తర్వాత మనకైతే మైగ్రేషన్ అయితే ఉంటుంది. తర్వాత మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్‌లో కేవైసీ మైగ్రేషన్ అయితే ఉంటుందండి. సో మీకు కూడా ఖచ్చితంగా ఒక అవగాహన అయితే ఈ పాటికలో వచ్చిందనుకుంటున్నానండి. సో అందరూ కూడా మంచి ప్రాజెక్టే కాబట్టి మిస్ అవ్వకుండా మైనింగ్ అయితే కంటిన్యూగా చేయాలని కోరుకుంటున్నాను. సో ఇదండి వీడియో అయితే మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.